ఏ పామున్నదో ఎవరికి తెలియదు. అట్లనే మనకు తెలిసిన జాగల్నే మనం దినాం తిరిగే ఊళ్ళనే మనకు తెలియని పనులు మస్తు జరుగుతుంటాయి. బయటికి చూడనీకనేమో అంత మంచిగానే కనిపిస్తుంది, కానీ లోపట ఇంకో కార్యం నడుస్తుంటది. అట్లా మసి ఊసి మారేడుకాయ చేసే పనులు, మత్తుల మునిగి తేలే పనులు దినాం ఎక్కన్నో జాగల గుట్టుగా నడుస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఇగో ఇట్లా బయటపడుతుంటాయి కూడా. చూడండి ఏమైందో. మా పటీలు మరి ఎట్లా పసిగచ్చిండ్రో ఎవరు ఈసార చేసిండ్రో మనకైతే తెలియదు, కానీ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దిక్కున్న అజీజ్ నగర్ లో గుట్టు సాపుడు కాకుండా గుప్ప డ్రగ్స్ పీల్చుకుంటుంటే అందరిని దొరకబట్టిండ్రు పోలీసు వాళ్ళు. సర్కార్ వాళ్ళు స్పెషల్గా ఈగల్ టీం అని పెట్టిండ్రు కదా, ఆ ఈగల్ టీం పోలీసు వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ గుట్టు రట్టు చేసిండ్రు. ఈసారి డ్రగ్స్ పార్టీలో పెద్ద వాళ్ళే పట్టుబడ్డారు. చూడండి పోలీసు వాళ్ళే చెప్పిండ్రు. రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్ వీళ్ళని 6 persons పాజిటివ్ కాదా అన్నట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు 6 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పిండు సారు. ఇక రోహిత్ అంటే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మహేష్ అంటే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అని చెప్పిండ్రు పోలీసు వాళ్ళు. ఇద్దరు లీడర్లకు పాజిటివ్ వచ్చింది అన్నట్టు కూడా చెప్పిండ్రు. ఇక పార్టీలో మొత్తం 11 మంది ఉంటే దాంట్లో 10 మంది మొగోళ్ళు, ఒక ఆడమే ఉన్నదట. ఇక అది అట్లుంటే డ్రగ్స్ పార్టీలో ఈసారి లీడర్లు కూడా పట్టుబడేటాలకు పార్టీల నడమ పంచాది చాలా ఇది. ఇప్పటికే చెయ్యి పార్టీ లీడర్లు పొట్టు ఆడిపోసుకుంటారు. ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఎలాంటి అలవాట్లకు లోనై ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం. అసెంబ్లీలకు అడుగు పెట్టే ముందు అందరం డ్రగ్స్ టెస్టులు చేయించుకుందాం పాండ్రే అని కారు పార్టీ వాళ్లకు సవాల్ ఇసిరిండు పిసిసి అధ్యక్షుడు. అటు పెదవాన్సి విహెచ్ కాక కూడా గట్టిగానే గరం అయిండు. మన దేశంలో ఇప్పుడు డ్రగ్స్ అలవాటు లేకుంటే కళ్ళు తాగేది, లేకుంటే ఈత కళ్ళు తాగేది, కానీ ఏమో సార తాగేది. ఇది ఎక్కడికి వచ్చింది? ఈ డ్రగ్స్ అనే ఈ దయ్యాన్ని దూరం చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. అప్పుడే నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. ఏడ డ్రగ్స్ దొరికితే వాడు మినిమం 6 ఏళ్ల వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెడితే ఎవడు పెట్టాడు. ఇక ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికిండు అనే ముచ్చట తెలవంగానే అటు ఏపీలో పంక పార్టీ వాళ్ళు కూడా లేచి కూర్చుండ్రు, గట్టిగానే దుబ్బెత్తి పోస్తుండ్రు. మరిగా అంత చూస్తుంటేనైతే డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళందరినీ గట్టిగానే ఆర్చుకునేటట్టుండ్రు. అందులో 2 రాష్ట్రాల లీడర్లు దొరుకుడు మస్తు పెద్ద ముచ్చటనే. మరిగా ముచ్చట ఎటెటు తిరుగుతుందో ఏమవుతుందో కానీ పార్టీల నడుమ పంచాయతీ మాత్రం లగాతారు నడిచేటట్టున్నది మళ్ళోసారి అనుకుంటారు అందరూ.